నీకోసం పాలు తీసుకొచ్చాను వీక్. పాలు వచ్చేసిందా? ఇది నాకు చాలా నచ్చుతుంది. అది ఫుల్ క్రీమ్ తో ఈ బాటిల్లో వచ్చేస్తుంది. అలా చెప్పు. ఇది తాగితే మంచి శక్తి దొరుకుతుంది. ఏంటది ఎంత దారుణంగా ఉంది? ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు మీరంతా మనుషులారా. ఇలా టైర్డ్ గా ఉన్నప్పుడు అమ్మ చేసి ఇచ్చిన తబ్లింగ్ తింటే ఎంత బాగుండేది. దాని గురించి అనుకుంటానే నా ముందు ఉంది. ఏంట్రా ఇది? ఏంటో టేస్ట్ విచిత్రంగా ఉంది. ఇలాంటి టైంలో ఆకలి నన్ను చంపేస్తుందా? అవును కదా. తినడానికి నా ఇంట్లో ఏమీ లేదా. ఇప్పుడు ఏం చేసేది? ఈ ఆకలితో నేను ఎక్కడికి వెళ్ళదు. ఏంటో ముక్కు తగ్గిపోయేలాగా వాసన. ఇదిగోండి. ఇది ఎంత కంపు కొడుతుందా? చెడిపోయిన వస్తువుని ఎందుకు ఇంట్లోనే ఉంచుతున్నావు? ఏ ఫేబియన్, నా ఆకలి కోసం ఇది నాకు తెచ్చావా ఏంటి? అవును. నీకు మనసాక్షి లేదా? కంపు తట్టుకోలేకపోతున్నాను. టైం వేరే వెళ్తుంది, ఆకలి వేరే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అసలు నేను ఏం చేసేదిరా? తల తిరుగుతోంది. అర్రే, నాకు మాత్రం ఎందుకు ఇలా అంతా జరుగుతుంది? అంతా నా తల రాత. ఈ లాగర్ వీటికి మనసాక్షే లేదు. తనకి సహాయం చేయాలనుకున్నాను. నాలాంటి పెళ్లి మంచి భోజనాన్ని నీకు ఇస్తుందా? ఇస్తుంది అని కొంచెమైనా గౌరవించకూడదు. తనతో నాకేం మాటలు. ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. లేదా ఫుడ్ పాయిజన్ అయింటుందేమో. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తేనే సరిగ్గా ఉంటుంది. ఇలా చూడివి. నేను తినే భోజనం నీకు కూడా కావాలా ఫేబియన్? సరే తిను. చివరిగా నీకు ఎప్పుడు భోజనం ఇచ్చానని నాకే తెలియట్లేదు. సరిగ్గా చెప్పావు. నీకు నేను భోజనం పెట్టకుండా ఉన్నందుకు నన్ను క్షమించు. ఎదుగురా, ఈ బౌల్లో ఉండేదంతా నువ్వే తిను. తిన్న తర్వాత నువ్వు ఎంత సైలెంట్ గా ఉన్నావు చూసావా? నీకు ఇంకా కాస్త కావాలా? ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంటనే తెలియట్లేదు. నా ఒంట్లో ఉండే ఎనర్జీ అంతా పోతుందా? దిగులు పడకి వీక్. ఇప్పుడే వస్తాను. ఆ అన్నం కోసం వెతకడం చాలా కష్టంగా ఉంది. అలా చెప్పు. చెప్పనా? ఇది కనుక విక్కి తీసుకెళ్తే చాలా సంతోషిస్తారు. తనకు తీసుకెళ్దాం. తమ్ముడు కాస్త ఉండరా. నిన్ను నేను వదలను. నువ్వు తప్పించుకోలేవు. చాలు, నన్ను వదిలేయండి. ఎవరి కోసం తీసుకువెళ్ళొచ్చు అనుకున్నావు? ఆ లాగర్ వెతక. అవును, సరిగ్గా చెప్తున్నావు. తనకే తీసుకెళ్తున్నా. పాపం కొన్నాళ్ళగా ఏం తినలేకపోతున్నారు. అందుకే నాకు చేతనంత వరకు తనకు సాయం చేయాలనుకుంటున్నా. రోజు రోజుకు ఆయన క్షీణించిపోతున్నారు. ఇలాగే కొనసాగితే తర్వాత ఆయన పరిస్థితి. అందుకే మీ దగ్గర నేను సహాయం అడుగుతున్నాను. ఫేబియన్, నా బంగారం నువ్వేనా? అవును. హర్రే మేరా హర్రే. నాకు ఇది చూడడానికి బాధగా ఉంది. వాడు చాలా వీక్ గా ఉన్నాడు. రా, మనం వెళ్ళి కాపాడుదాం. ఇదిగో హంటర్ విక్, దీన్ని తిను. మనకి ఆకలి వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. తిను. అదంతా కరెక్టే, కానీ నా వల్ల కాలేదే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను ఎప్పుడు ఏమీ తినలేను. అయితే నిజంగానే నీకు ఒళ్ళు బాగోలేదా? సరే, నేనే తింటాను.
అలా అయితే విక్కీకి కడుపులో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. లేకపోతే వీడికి మనం ఒక రుచైన వంటని మనం చేద్దామా? ఆ తర్వాత వాడు బాగవుతాడు. యా, నేను దీని గురించి విన్నాను. వండబోయేది ఈ బాబ్లో మాస్టర్ షెఫ్. ఇప్పుడు చూడండి, వంట చేయడానికి వస్తువులు కావాలి. రే అన్నయ్య, నువ్వు సూపర్ గా చేస్తున్నావు. వంట చేయడం చాలా బాగుంటుంది. ఏం వండుతున్నాడు? ఇదే మీరు ఇంతవరకు తినే దాంట్లో చాలా రుచిగా ఉండే ఒక అద్భుతమైన సీ ఫుడ్ సూప్. ఏంటి సూపా? ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు చెప్పన్నయ్యా. చెప్పేటప్పుడు అలా అంతా ఏం కాదు. నా కోసం ఇలా చేసావా? ఎప్పుడు ఇలా చేయలేదు. కాస్త ఉండు తమ్ముడు, నేను చేయగలిగిన నీళ్ళతోనే ఇలా చేశాను. నువ్వు దిగులు పడకు. అయితే అది దారుణంగా ఉంటుంది. నేనేం చేసిన స్పెషల్ గా ఉంటుందని తెలుసు కదా. తర్వాత ఏంటి? ప్రజలారా, అందరు కళ్ళు తెరిచి చూడండి. మీకు అద్భుతమైన వంట చూపించబోతున్నా. బాగా వాసనగా ఉంది. వావ్, వాసన చూస్తేనే అద్భుతంగా ఏయ్ ఉంది. తమ్ముడు, ఇది ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, నీకు కాదులే. లగర్వే కిందకో తిను. నేను తినాలా? తిను. ముందు దాన్ని తీసుకువెళ్ళు, చాలా దారుణంగా ఉంది. అయ్యా, నేను అదైనా వంట చేయనారా? చాలా టేస్ట్గా హెల్తీగా చేస్తానే. దీన్ని తింటే ఆ వీక్ సరైపోతాడు. ఏయ్ తమ్ముడు, జాగ్రత్తరా, చెయ్యి కోసుకుంటావు. ఇదంతా నేను చూసుకుంటాను రా. డిన్నర్ రెడీ అయింది. తింటావా? సిద్ధంగా ఉన్నారుగా? టడా! ఇది నా స్పెషల్ డిష్. టేస్ట్ గా ఉంటుంది. అరటి పండే లేదా? అయితే బాగుండదు. ఇది బాగుంటుందేమో. అరే, పురుగుందా? ఏంట్రా ఇది? ఇందులో ఏమో ఉంది చూడు. ఏయ్ తమ్ముడు, టోపీ వేసుకుంటే మాత్రం చాలదు, బాగా వంట చేయాలరా. ఇదంతా వెజిటబుల్స్. దీన్ని తింటే ఆరోగ్యానికి మంచిది. తిను. దీనికి పై మనం ఏం చేయాలి? ఏమీ లేదు. దీని తర్వాత నేను మహారాజా చూసుకుంటారు. ఈ మహారాజా చేసి ఏదైనా తప్పైపోయిందా ఏంటి? తప్పే కాదు బాబు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మహారాజా. వాణ్ణి వెంటనే బయటికి తీసుకువెళ్ళు. ఓకే. నేను హంటర్ విక్ అయితే ఏమి తింటాను? ఏయ్, బ్యాగ్. ఏయ్, వేగంగా వెళ్ళు. ఇలా నడవకు. ఇప్పుడు చెట్టుపై చెక్కు. బాగా ఎక్కు. ఇంకా ఎక్కు. ఎక్కమంటే ఏం చూస్తుంది? అంతా ఓకే కదా బాబు? నాకేమనిపిస్తుందంటే హంటర్ విక్ ని చూస్తే వాడి పని అయిపోయింది అనుకుంటా. వాడిని ఎత్తు. ఓకే, అలాగే చేస్తాను. హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు? డంప్లింగ్స్. దాని వాసన చూస్తే మా అమ్మ చేసినట్టు ఉంది. చూసావా, వాడు ఆకలి వాడికి తిరిగి వచ్చేసింది. ఇలాంటి విషయాలు అసలు నాకు నచ్చలేదే. ఇంత త్వరలో ఎలా కోలుకున్నాడు? అదంతా చాలా ఈజీరా. వాడికి ఆకలేసేటప్పుడు ఏం తింటాడు అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే తను అమ్మ డబ్లింగ్ చేసిస్తారని ఫేబియన్ చెప్పాడు. అందుకే నేను వెంటనే అది చేసేశాను. అయితే నువ్వు అమ్మ కొడుకా? నిజం చెప్పాలంటే ఇది చాలా సూపర్ గా ఉంది, కానీ మా అమ్మ చేసినట్టు లేదు. అయినా కూడా ఇది చాలా టేస్ట్ గా అద్భుతంగా ఉంది కదా. కొంచెం ఉండు. నా పని పోకుండా ఉండాలంటే నేను వెళ్ళి చెట్టు నరకాలి. బయలుదేరరా వెక్కు. మీరు ఇంకా వెళ్ళలేదారా? ఇప్పుడు ఏమన్నావు? చెట్టున నరుకుతావు.